ఇప్పుడు చెప్పు. బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫ్రైయా? ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవరు లేకపోతే చపాతీకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ వన్. ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి ఏదో బెండకాయ కూర వండుతా అంట. బెండకాయ ఫ్రై. ఫ్రై అంటే చేస్తుంది అంటే ఎట్లా చేస్తుంది కదా, తినాలా చచ్చిపోలేదు అని తినాలి. చూడాలి ఎట్లా చేస్తుందో చూద్దాం. రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు చేద్దాం రండి. చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మనం బెండకాయలో కోసుకొని ప్యాన్కి ఆరబెట్టాలన్నమాట. ముందే కోస్తే ఏంటంటే మన జిడ్డు అనేది ఉండదు. అయ్యో అదే పో మైక్ రేపు మన ఫ్యాన్ సౌండ్ వస్తుంది. మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు నేను. సో ఫస్ట్ మనం ఇట్లా పైన కింద తీసేసుకొని ఫ్యాన్కి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్తో చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే జిడ్డు అనేది ఉండదన్నమాట మనం కర్రీ చేసేటప్పుడు. సో ఇప్పుడు కర్రీ చేసి రెసిపీ చూడండి. ఇలాంటి కడాయి పెట్టేసుకోవాలి. కడాయి అనేది హీట్ అవుతుంది. సో తర్వాత ఆయిల్ పోసేసుకుంటాం. సో ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. సరిపడా ఇంకో ఇలా పట్టుకో మంచిగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిపోయింది. మనం పోపు దినుసులు వేసుకుందాం. మనకు అవసరమైంది కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి కలిపేసుకోవాలి. మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. అది జిడ్డానే వస్తుంది అనమాట. ఓన్లీ ఇట్లా లైట్గా కలుపుకోవాలి. 10 minutes ఒకసారి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. సో ఇలా పైకి కిందికి జస్ట్ కలుపుకుంటే బెండకాయలు అవి అవుతాయి. ఎప్పుడైనా బెండకాయ కర్రీ చేస్తే మాత్రం క్యాప్ అనేది పెట్టు, ఎందుకంటే ఆ జిడ్డు అనేది రాకుండా. ఓకేనా? చూస్తారా మనకి లైట్గా అనేది బెండకాయలు వస్తున్నాయి. సో ఈ టైంలో మనం కొంచెం సాల్ట్,
వేసేసుకోవాలి. సరిపోయేంత నేను మన హాఫ్ వేస్తాను. సరే బెండకాయ అసలు జీలకర్ర అయితే లేదు, అలా అనుకుంటే ఉండదన్నమాట. టేస్టీగా ఉంటుంది అది కూడా. ఇంకా వెల్లిపాయ కూడా వేసారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. లైక్ వెల్లుల్లి కారం లాగా చపాతీ కైనా రైస్ కైనా టేస్టీగా ఉంటుంది. సో కారం అనేది బెండకాయలో పట్టేస్తుంది కాసేపు. ఇంకో 10 minutes అయితే కర్రీ అవుతుంది. 10 minutes కాదు 5-10 minutes కొంచెం లోనే పెట్టాలి. కారం అనేది బెండకాయ వస్తుంది. చూడండి సజ్జకాయలు ఎండిపోతలే. మీ అంత కాదు తెలుస్తుందా? అట్టి పండి నేను ఐస్ క్రీమ్ ఇంకా నేను అట్టుకోలేదు. చాలా రోజులు ఐస్ క్రీమ్ బాబా 10 minutes మనుషులు తినప్పుడు వేస్తారు. తిన్నాక మీరే చెప్పండి. వాళ్ళు రండి మళ్ళీ వాళ్ళు ట్రై చేసి తింటారు, నాకు చెప్తారు. ఫ్రెండ్స్ కర్రీలో పోయింది, చీకట్లో కూరలో పోయింది. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే లాస్ట్ మనం కొత్తిమీర వేసేస్తున్నాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీ బెండకాయ కర్రీ రెడీ. తిన్నాక చెప్తారు మా అన్నయ్య. నేను సరిగ్గా చెప్తాను. ఇప్పుడు ఎక్కువైందమ్మా. ఏం కాదు, ఏమైంది? ఫ్రై అట్లనే ఉండాలి. బాగానే ఉంది. ఒక్క మంచిగా ఉంది. మంచిగా ఉంది ఫ్రెండ్స్, మంచిగా చేసింది. ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ 1. బాయ్.